ఓం నమ శివాయ. నమస్కారం భక్తులారా. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రం పంచభూత లింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు గాలి తత్వానికి ప్రతీకగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకాళహస్తి అనే పేరుకు కూడా ఒక విశిష్టమైన కథ ఉంది. శ్రీ అంటే సాలీడు అంటే సాలెపురుగు. అది తన గూడుతో శివలింగాన్ని రక్షిస్తూ పూజించేది. కాల అంటే నాగు. అది శివలింగానికి తన మణిని సమర్పించి ఆరాధించేది. హస్తి అంటే ఏనుగు. అది ప్రతిరోజు నదిలో నుంచి నీరు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. ముగ్గురు తమ తమ విధంగా శివుడిని భక్తితో ఆరాధించారు. చివరకు పరమశివుడు వారి భక్తికి మెచ్చి మోక్షాన్ని ప్రసాదించాడని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే గర్భగుడిలో గాలి లేకపోయినా దీపజ్యోతి స్వల్పంగా కదులుతూ కనిపిస్తుందని భక్తులు చెబుతారు. దీనిని వాయులింగ మహిమగా భావిస్తారు. శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప గుడి శివాలయం కంటే ఎత్తులో ఎందుకు ఉంది? చాలా మంది భక్తులకు ఒక సందేహం ఉంటుంది. శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప టెంపుల్ ఎందుకు శ్రీకాళహస్తి టెంపుల్ కంటే కొండపై ఎత్తులో నిర్మించారు? దీనికి ఒక అందమైన స్థానిక విశ్వాసం ఉంది. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నాడు. ఆయన అడవిలో నివసించే వేటగాడు. అడవిలోని కొండపై ఉన్న శివలింగాన్ని ప్రతిరోజు తనకు తెలిసిన విధంగా భక్తితో పూజించేవాడు. ఆ భక్తిని పరీక్షించడానికి పరమశివుడు తన లీలను ప్రదర్శించాడు. శివలింగం కంటి నుంచి రక్తం కారుతుండగా కన్నప్ప తన కంటిని తీసి సమర్పించాడు. రెండో కన్నును కూడా అర్పించబోతున్న సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై ఆగు కన్నప్ప అని పిలిచి అతన్ని కౌగిలించుకొని మోక్షాన్ని ప్రసాదించాడని పురాణం చెబుతుంది. ఈ మహాభక్తి జరిగిన పవిత్ర ప్రదేశాన్ని స్మరించుకునేందుకు ఈ కొండపై భక్త కన్నప్ప ఆలయాన్ని నిర్మించారని స్థానికులు విశ్వసిస్తారు. మరో ఆధ్యాత్మిక భావన ఏమిటంటే భక్తి ముందు భగవంతుడు కూడా తల ఉంచుతాడు. అందుకే భక్తుని స్థానాన్ని ఎత్తుగా ఉంచడం ద్వారా కన్నప్ప భక్తి మహిమను ప్రపంచానికి చాటారని భక్తులు భావిస్తారు. ఇది చారిత్రాత్మకంగా నిర్ధారించబడిన కారణం కాకపోయినా శ్రీకాళహస్తి ప్రాంతంలో విస్తృతంగా చెప్పబడే భక్తి సంప్రదాయం. శాస్త్రాలు తెలియని ఒక వేటగాడు, మంత్రాలు తెలియవు, ఆగమ నియమాలు తెలియవు, కానీ తన భగవంతుడి కోసం తన 2 కళ్ళను కూడా అర్పించడానికి వెనుకాడలేదు. అదే భక్త కన్నప్ప గొప్పతనం. మన భక్తి ఎంత స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు అంత దగ్గరవుతాడు. భక్త కన్నప్ప కథ మనకు భక్తికి కులం, చదువు, సంపద అవసరం లేదని చెబుతుంది. నిజమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం ఉంటే చాలు. ఈ రోజు కూడా భక్త కన్నప్ప టెంపుల్ వద్ద నిలబడి ఈ కథను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కూడా మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి మహాభక్తుడి అడుగుజాడల్లో నడవడం మన అదృష్టం. భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన మహాభక్తుడు కన్నప్ప. పూజా విధానాలు తెలియకపోయినా భక్తికి పరమార్థం నేర్పిన పేరు కన్నప్ప. శివుడి హృదయాన్ని గెలిచిన మహాభక్తుడు కన్నప్ప. శివుడికి పూలు కాదు, తన 2 కళ్ళని కానుకగా ఇచ్చిన మహాభక్తుడు కన్నప్ప. భక్తి ముందు ఆచారాలు చిన్నవే, దానికి సజీవ ఉదాహరణ భక్త కన్నప్ప. నిజమైన భక్తి ఉంటే భక్తుడి ప్రేమని స్వీకరిస్తాడు. అందుకు సాక్ష్యం భక్త కన్నప్ప. భక్తుని ప్రేమకు పరమశివుడే ప్రత్యక్షమైన పవిత్ర గాథ ఇది. కన్నీళ్లతో కాదు, తన కళ్ళతో భక్తిని నిరూపించిన మహనీయుడు కన్నప్ప. భక్తుడి హృదయాన్ని చూసే భక్తుడు భక్త కన్నప్పను చిరంజీవిగా నిలిపాడు. భక్తి ఉంటే అసాధ్యం అనేది ఉండదు. కన్నప్ప జీవితం అదే చెప్తుంది. కన్నప్ప కథ వింటే కళ్ళలో నీళ్లు వస్తాయి. ఆయన భక్తి గుర్తుకొస్తే హృదయం భక్తితో నిండిపోతుంది. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో చాలా దేవాలయాలు ఆగమ సంప్రదాయ ప్రకారం కొంతసేపు మూసివేస్తారు. అయితే శ్రీకాళహస్తి టెంపుల్ ఒక ప్రత్యేకమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో గ్రహణం సమయంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించే సంప్రదాయం ఉంది. గ్రహణం ముగిసిన తర్వాత వేలాది మంది భక్తులు రాహుకేతు పూజలు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తారు. స్థల పురాణం ప్రకారం రాహుకేతులు పరమశివుని కృపను కోరుతూ ఈ క్షేత్రంలో తపస్సు చేశారని చెప్తారు. వారి భక్తికి సంతోషించిన శివుడు వారికి అనుగ్రహం ప్రసాదించాడని నమ్మకం. అందుకే రాహుకేతు దోష నివారణకు శ్రీకాళహస్తి ఎంతో ప్రసిద్ధి చెందింది. గ్రహణ సమయంలో రాహుకేతుల ప్రాధాన్యం పురాణాల్లో ప్రస్తావించడంతో ఆ సమయంలో శ్రీకాళహస్తి దర్శనం మరియు పూజలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని భక్తులు నమ్ముతారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. గ్రహణం రోజున శ్రీకాళహస్తి దర్శనం చేయడం అనేది భక్తుల విశ్వాసం మరియు ఆలయ సంప్రదాయం. ఇది జ్యోతిష్య ఆధ్యాత్మిక సంప్రదాయాలపై ఆధారపడిన నమ్మకం.
ఈ క్షేత్రం రాహుకేతు పూజలకు ఎంతో జీవితంలో ఎదురయ్యే కొన్ని గ్రహ దోషాలు తొలగాలని కోరుతూ దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే మహాభక్తుడు భక్త కన్నప్ప టెంపుల్. కన్నప్ప తన 2 కళ్ళను శివుడికి అర్పించడానికి సిద్ధపడిన పవిత్ర స్థలం కూడా ఇదే. ఆయన భక్తి నేటికి ప్రతి భక్తునికి స్ఫూర్తినిస్తుంది. ఒక ప్రసిద్ధ నానుడి కూడా ఉంది. కాశీకి వెళ్ళలేకపోయినా శ్రీకాళహస్తి దర్శనం చేసి శివానుగ్రహం లభిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి శివభక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీకాళహస్తిని దర్శించాలని కోరుకుంటారు. మీరు కూడా ఒకసారి దర్శించి శివానుగ్రహం పొందండి.